హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో మనం ఒక చక్కని మాట చూస్తాం. 8వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక అమ్మా, నేడు మీరాయన శబ్దమును వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనుకుడి. 40 సంవత్సరములు నా కార్యములు చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరము వారి వలన విసికి మీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలో తప్పిపోవచ్చున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు. కనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. చూడండి ప్రియులారా, జరిగిపోయినటువంటి ఉదాంతాన్ని దేవుడు ఎందుకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాలు మనము జ్ఞాపకం చేసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే మన హృదయాలను కఠినపరుచుకోకూడదు. చాలామంది ఒక నిర్ణయం తీసుకుంటే విడిచిపెట్టరు. తెలుసో తెలియకో మన ఎడలో చేసిన అపరాధమును బట్టో, తప్పును బట్టో, మనల్ని ఒక మాట అనిన దాన్ని బట్టో, ఒక నింద మోపిన దానిని బట్టో, అంటే మనం ఎలా ఉండాలని బ్రతుకుతామంటే అసలు మచ్చలేని మనుషుల్లాగా, ఏ లోపము లేని వారిలాగా, అసలు పాపం అంటే తెలియని వారిలాగా, తప్పు అంటే నేను కలలో కూడా నేను ఎరుగును అన్నట్టుగా మన బిహేవియర్ ఉండాలా అనుకుంటాం. ఎదుటివారికి మనం చాలా స్పష్టంగా ఉండాలి అనుకుంటాం ఏమండి. కానీ మన మట్టుకు మనం అనుకుంటాం గురిగింజగా దాని కింద ఉన్నటువంటి నలుపు తెలియదు. ఈరోజు మనుషులకు కూడా వారి లోపం వారికి తెలియదు. అర్థం కానటువంటి అమాయకత్వమైనటువంటి మనసుతో ఏం చేస్తూ ఉన్నారంటే పాపమును జరిగిస్తూ ఉన్నారు. హృదయాన్ని కఠినపరుచుకుంటూ ఉన్నారు. తగ్గితే తక్కువైపోతాం అన్నట్టుగా. ఏమండి, నేనంటాను మాట పడ్డాడు ఎప్పుడు చెడ్డోడు కాదు. కింద పడినంత మాత్రాన జారిపడ్డారు అనుకోవాలి, లేదంటే నడవలేక పడిపోయారో అనుకోవాలి, ఎవరైనా నెడితే పడిపోయారో అన్న సంగతి తెలుసుకోవాలి. అయితే పడిపోయిన వ్యక్తి అలానే ఉంటారు చెప్పండి. ఏదో ఒక టైము కాస్త ఆలస్యమైనా లేచేదానికి టైము తీసుకున్న నిలబడగలిగే రోజు ఒకటి ఉంటుంది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక మన హృదయ కాఠిన్యమును బట్టి అంట అక్కడ రాయబడుతూ ఉంది. ఎవరు మన అంటే ఇశ్రాయేలీలైనటువంటి 40 సంవత్సరాలు దేవుని కార్యాలు చూసినా, అద్భుతాలే చూసినా, దేవుని మహిమనే చూసినా, వారి హృదయముల యొక్క కాఠిన్యమును బట్టి అంట దేవుడు నొచ్చుకున్నాడట ప్రియులారా. అందుకని వారిని గురించి రాయబడినటువంటి మాట ఏమిటంటే, మీ పితరులు నన్ను పరిశోధించి ఏం చేశారు? పరీక్షించి శోధించారు. కాబట్టి ఆ తరము వారి వలనంట ఆయన ఇసిగిపోయారట. మరి ఈ తరం నిరంతరం దేవుణ్ణి సంతోషపెట్టే వారికి ఉన్నామా? ఏమండి, మనం సంతోషపడుతున్నామా? మనం సంతోషపడి దేవుణ్ణి సంతోషపెట్టేవారిగా ఉండాలి. ఎందుకంటే దేవుడు మన నుంచి ఆశపడతా ఉంది, మనస్ఫూర్తిగా దేవుణ్ణి మనము ఆరాధించాలి, మనస్ఫూర్తిగా దేవుని మనము సేవించాలి. ప్రియులారా, ఉన్నతమైనటువంటి దేవుని కృపను మనము నిర్లక్ష్యపరచుకోకూడదు. ఎందుకంటే మన హృదయ కాఠిన్యమును బట్టి ఆయన పరీక్షించి శోధించకూడదు, ఆయన్ని విసిగించకూడదు. ఎక్కడ నువ్వు విసిగించాలి అని అంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటువంటి విషయంలో, అడిగే విషయంలో, దేవుడు నీ జీవితంలో ఏదైనా చేయగలడు అనేటువంటి నమ్మకం ఉంచేటువంటి విషయంలో నీవు విసిగించాలి.